హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో అయితే మేషరాశి వారి గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఏప్రిల్ 19వ తేదీన శనివారం రోజున రాత్రి 7:15 తర్వాత ఈ మేషరాశి వారికి కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. కనుక వీరి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరి రాశి వారికి చాలా మంచి మనస్తత్వం అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే చాలు, దాన్ని పూర్తి చేసేంత వరకు వీరు వదిలిపెట్టరు. పట్టుదల కూడా వీరి యొక్క రాశిలో వారికి అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన శనివారం రోజున రాత్రి 7:15 తర్వాత అయితే వీరికి ఇలాంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ వార్త శుభవార్త అంటే మీ యొక్క వ్యక్తిగత సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే కెరియర్కి సంబంధించినది కావచ్చు, మీకు కుటుంబ జీవితానికి సంబంధించి కావచ్చు. ఒక మంచి శుభవార్త అయితే వీరైతే ఈ మేషరాశి వారు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజైతే మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినటం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలి, లేదా లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అవ్వటం, లేదా ఏదో ఒకటైతే ఈ మేషరాశి వారికి మంచి శుభవార్త అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఈ శుభవార్త వినగానే ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. అంతటి పెద్ద శుభవార్త అయితే ఈ రాశి వారికి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఈ సమయంలో మంచి కోరుకున్నటువంటి మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి మద్దతు కూడా లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి అయితే సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహకారాలు లభిస్తాయి. ఇక పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు కూడా ఈ రాశి వారు అందుకోబోతున్నారు. శని నక్షత్రం మార్పు కారణంగా ఈ మేషరాశి వారికి ఆర్థిక బలోపేతం అయితే అవుతుంది. కనుక ఈ రాశి వారికి ఇలాంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే మీ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా తెలుసుకోవాలి. కనుక ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కనుక ఈ భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ మేషరాశి వారు మీరు అవునన్నా కాదన్నా ఈ మేషరాశి వారికి జరగబోయేది ఇదే.